హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ 65 అనమాట. నా మ్యారేజ్ అయిన కొత్తలో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఫస్ట్ రెసిపీ నేను ఇదే చేశాను. ఇంకప్పుడే ఫిక్స్ అయిపోయారనమాట వాళ్ళు. నాకు వంటలు బాగా వచ్చని అంత బాగా చేశారనమాట. నాకు ఇది బాగా చేయడం వచ్చు, ఈజీగా చేసేస్తాను. మీరు కూడా ఈ పద్ధతిలో చేస్తే మీరు కూడా ఎంతో ఈజీగా చేసేస్తారు. ఈ మసాలాస్ లిస్ట్ అనేది ఇచ్చాను కదా, ఇదైతే 1 కేజీ చికెన్కి అనమాట. కారం, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా, పెరుగు, మైదా, లెమన్ జ్యూసు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఆ టైంకి ధనియాల పొడి, గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసి లేవన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వంట చేసాము మేము ఆ రోజు. అందుకని ఇంకా బయట నుండి తెచ్చినవి వాడాను. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకునే వాడితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇంకా చికెన్ మసాలాలో నేను ఎప్పుడు వాడేది ఆచి అనమాట. ఆ ఫ్లేవర్ అనేది నాకు ఇష్టం. మీరు కూడా అదే టేస్ట్ అంతా మిక్సింగ్లోనే ఉంటుంది. మనం ఫస్ట్ మైదా వేసుకోకూడదు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ అయిన తర్వాతే మైదా వేసుకోవాలన్నమాట. ఇది మనకి ఒరిజినల్ టేస్ట్ అనేది రావాలంటే ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. లేదు అంటే మినిమం ఒక 2 అవర్స్ అయినా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం మైదా, కొంచెం కార్న్ ఫ్లోర్ 2 వేసుకోవచ్చు. ఇంకా క్రిస్పీగా కావాలంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు మీరు. ఇంకా నేను వీడియో కోసమని ఫుడ్ కలర్ వేసాను. ఇష్టమున్న వాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా లోతుగా ఉన్న కడాయి తీసుకొని, లోతుగానే ఉండాలన్నమాట. దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. పీస్ అనేది మునగాలన్నమాట. అంతవరకు ఆయిల్ వేసుకోండి. వేసేటప్పుడు సిమ్లో పెట్టి వేసుకోవాలి. అప్పుడైతేనే పీస్ లోన్ కూడా మొత్తం బాయిల్ అయ్యి బాగుంటుంది అనమాట. ఇంకా దించే ముందు ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన అనేది క్రిస్పీగా ఉంటుంది మనకి. అలా అయితే వచ్చింది. చాలా చాలా టేస్టీగా ఉంది. నాకైతే పిచ్చి పిచ్చిగా ఇష్టం. మా ఇంట్లో వాళ్ళందరికీ రెసిపీని చేస్తే ఇష్టం అనమాట. మీరు కూడా సేమ్ ఇదే పద్ధతిలో చేయండి, చాలా బాగా కుదురుతుంది.